హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ. ఎందుకంటున్నానంటే మీకు ఇంట్లో కూరగాయలు ఎక్కువ లేనప్పుడు అవి కొంచెం ఉన్నప్పుడు ఇలా చేసుకోండి, పిల్లలకు బాగా నచ్చుతుంది. వీటికి నేను ఏం తీసుకున్నానంటే బంగాళదుంప, క్యారెట్, అరటికాయ, బెండకాయలు అన్నీ బారుగా కోసుకున్నాను. మరీ చిన్న చిన్న ముక్కలు కోయకూడదు, దీనికి బాగా మీడియం సైజు ముక్కలు కోసేసుకొని అవి కొంచెం డీప్ ఫ్రైకి సరిపోని ఆయిల్ పోసుకొని, మరీ ఎక్కువ పోసుకోమాకండి, వేస్ట్ అయిపోతుంది నూనె. నేనైతే కొంచెం వేస్తాను. ఆయిల్ మరిగిన తర్వాత నేను దాన్ని మళ్ళీ వాడను అనమాట. ఇప్పుడు క్యారెట్, బంగాళదుంపని నూనెలో వేసుకొని వేపుకున్నాను. మరీ ఫ్రై చేసుకోకూడదు, కొంచెం మీడియంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మరీ ఫ్రై చేసుకుంటే అన్నంలో కలవదనమాట. మనం మీడియంగా చేసుకుంటే అన్నంలో బాగా కలుస్తుంది మనం తినేటప్పుడు. తర్వాత క్యారెట్, బంగాళదుంప వేగిన తర్వాత అవి తీసేసి అరటికాయ ముక్కలు వేసుకున్నాను. అవి కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై అయితే చాలు. అయిపోయినాయి. అవి కూడా తీసేసుకొని బౌల్లోకి తర్వాత బెండకాయ ముక్కలు వేసుకుందాం. ఈ క్యారెట్, బంగాళదుంప, అరటికాయ తొందరగానే ఫ్రై అవుతుంది ఆయిల్లో, కాకపోతే బెండకాయ కొంచెం టైం పడుతుంది. బెండకాయలు కూడా వేసేసాను, అవి కూడా కొంచెం టైం పడుతుంది వీటికి మాత్రం. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇవి కూడా ఒక బౌల్లో తీసేసుకొని ఆయిల్ అంతా సపరేట్ చేసేసుకోవాలి. మళ్ళీ అంత ఆయిల్ పట్టదనమాట ఇప్పుడు కర్రీకి. ఆయిల్ తీసేసి కొంచెం ఒక స్పూన్ ఆయిల్ ఉంచేసి అదే కళాయిలో నేను పోపు దినుసులు వేసుకున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఒక చెక్క, ఒక లవంగం వేసుకున్నాను నేను కొంచెం వాసన కోసం. తర్వాత సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. అవి కూడా మరీ సన్నగా కట్ చేయమాకండి, అవి ఎలా కట్ చేశారు వెజిటేబుల్స్ అలాగే కట్ చేయండి. తర్వాత కరివేపాకు వేసేసుకున్నాను. అవి కొంచెం పచ్చివాసన పోయి వేగిన తర్వాత ఉల్లిపాయలు, కొంచెం పసుపు వేసుకున్నాను. ఉల్లిపాయలు కూడా కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే కొంచెం లావుగా కోసాం కాబట్టి. ఇప్పుడు అవి వేగిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న వెజిటేబుల్స్ మొత్తం అందులో వేసేయాలి. వేసేసి ఒకసారి మొత్తం కలిసే వరకు కలపాలన్నమాట. కలిపేసిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకున్నాను. ఒక 2 స్పూన్లు కారం వేసుకున్నాను. స్పూన్ అది చిన్నదనమాట. ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకున్నాను. వేసుకొని అంతా కలిపి వేసి లాస్ట్లో కొంచెం కసూరి మేతి వేసాను. అది వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కసూరి మేతి ఇలాంటి ఫ్రైల్లోకి అది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు అది కూడా వేసిన తర్వాత కలిపేసి లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకున్నాను. అవి మొత్తం వేసేసి కొంచెం తిప్పేసి ఒక బౌల్లో తీసేసుకోవడమే, అంతే. వెజిటేబుల్ కర్రీ రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.